హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు భారతదేశంలో ధార్మిక చింతన కలిగినటువంటి వారి అందరి నోళ్లలో కూడా ప్రస్తుత సమయంలో తరచుగా వినపడేటువంటిది కుంభమేళా గురించి. మరి మీలో ఎంతమంది కుంభమేళాకి వెళ్ళారు? ఇందులో ఎవరైనా ఉన్నారా కుంభమేళాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, లేదా వెళుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఈరోజు మనం అసలు ఈ కుంభమేళా అంటే ఏమిటి, అసలు అక్కడికి ఎందుకోసం వెళ్ళాలి? ఎందుకంటే తరచుగా చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మరి సాధారణంగా సాధువులని ధార్మికమైనటువంటి విషయాల గురించి అడిగి తెలుసుకోవడం అనేది మన సాంప్రదాయం. అందులో భాగంగా చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఏమిటి కుంభమేళా అంటే ఏమిటి, మరి ఎందుకని అక్కడికి వెళ్ళాలి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సరే, మీలో ఎంతమందికి తెలుసు అసలు కుంభమేళా అంటే ఏమిటి? అసలు ఏమిటి కుంభమేళా అంటే అర్థం? సరే, అందులో రెండు శబ్దాలు మనకు కనిపిస్తున్నాయి, కుంభ మేళ అనేటువంటి రెండు. కుంభ అంటే అర్థం, కుంభం అంటే కుంభరాశ. సరే, అసలు కుంభం అంటే ఏమిటి? అవును, కుండ. మరి దీనికి కుంభం అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకని అంటే వారు చెప్పినట్టుగా దీనికి కుంభరాశితో ఒక సంబంధం ఉంది. కారణం ఏమిటంటే మనకు తెలుసు, మనం ఆకాశంలో చూసినట్లయితే మనకి ఈ క్షితిజము అని చెప్పి అంటాం. అంటే మన కంటికి కనిపించేటువంటి ఆకాశం చాలా విశాలంగా ఉంటుంది. అయితే ఎటు చూసినా గుండ్రంగా మనకి కనిపిస్తుంది కదా. దీనిని ఒక 360 డిగ్రీలుగా ఉన్నటువంటి ఆకాశాన్ని మనం తీసుకున్నట్లయితే ఆకాశంలో మనకి అసంఖ్యాకముగా మనకు నక్షత్రాలు కనిపిస్తుంటాయి లేదా? అసంఖ్యాకంగా నక్షత్రాలు కనిపిస్తుంటాయి. మనకి వేదశాస్త్రాలను అనుసరించి 27 నక్షత్ర సమూహాలు ఉన్నాయన్నమాట. 27 నక్షత్రాలు మనం చూస్తే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఈ విధంగా మనం చూసినట్లయితే 27 నక్షత్రాలు ఉంటాయి. మరి 27 నక్షత్రాలు కూడా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి. నక్షత్రం కదులుతూ ఉంటుంది కదా. సో ఎలా కదులుతుంటుంది, ఏ విధంగా అయితే ఒక జీవి 4 కాళ్లపై కదులుతూ ఉంటుందో ప్రతి నక్షత్రం కూడా 4 పాదాలపై కదులుతూ ఉంటుంది. కాబట్టి 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ విధంగా మనం లెక్క వేస్తే 27 × 4 ఎంత వస్తుంది? 108 వస్తుంది. చూడండి, అయితే ఈ 108 ఏవైతే నక్షత్ర పాదాలు మనకు కనిపిస్తున్నాయో వీటిని ఒక 12 రాసులుగా విభజించారన్నమాట. రాశి అంటే ఏమిటి? పోగు అని అర్థం, అంతే కదా. ధాన్యం రాశి అని చెప్పి అంటారా లేదా? ధాన్యాన్ని ఒక పోగుగా పెట్టడం. కాబట్టి రాశి అంటే నక్షత్రాల పోగు. మరి మనం 12 రాసులుగా వీటిని విభజించారు. 108ని మరి మనం 12తో గుణిస్తే ఎంత వస్తుంది? 108ని 12తో గుణిస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయన్నమాట. చూడండి, ఇది మనకి ఖగోళానికి సంబంధించినటువంటి లెక్కలు. మరి ఏ విధంగా అయితే మనం ఆకాశంలో మనం చూసే ప్రతిదీ కూడా మనం ఉన్నటువంటి దాన్ని జగత్తు అని చెప్పి అంటాం. జగత్ అంటే ఏమిటి? గచ్చతి ఇది జగత్. అంటే ప్రతిదీ కూడా కదులుతూ ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో. ఈ భౌతిక ప్రపంచంలో కదలనిదంటూ ఏది లేదు. ఇప్పుడు మనం కదులుతున్నామా లేదా చెప్పండి? కదులుతున్నాం. మనం ఎలా కదులుతున్నాం? భూమి కదులుతుందా లేదా? సరే, ఈ భూమి దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనం విన్నాం. మరి సూర్యుని చుట్టూ మరి సైంటిస్టులు ఏమంటున్నారు తెలుసా? సూర్యుని చుట్టూ భూమి ఎంత వేగంతో తిరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా?
సూర్యుని చుట్టూ భూమి 1,06,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది గంటకు. అంటే గంటకు 1,06,000 కిలోమీటర్లు భూమి తిరుగుతుంది. అంటే మనం ఏ వేగంతో కదులుతున్నాం ఇప్పుడు? 1,06,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. కానీ కదులుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? లేదు. చూడండి, అది విశేషం, భగవంతుని సృష్టి అలాంటిది. అవునా కదా? మనం ఎలా కదులుతున్నామో మరి భూమి అనేది ఒక గ్రహం, అలాగే మనకి ఇంకా నవగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో స్థిరంగా ఉన్నది ఇది కూడా లేదు. అసలు ఈ భౌతిక ప్రకృతిలో స్థిరత్వం అనేది లేదనమాట. ప్రతిది కూడా మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైతే పరలోకము, వైకుంఠము అని అంటామో అక్కడ కదిలేటువంటిది ఇది కూడా ఉండదు అనమాట. అక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా మారిపోవాల్సిందే. ఎప్పటికప్పుడు కాలం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్నాం, శీతాకాలం ముగిసిపోతుంది, ఇప్పుడు మళ్ళీ వేసవికాలం ఆరంభం అవుతుంది. వేసవికాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది. చూడండి, ఎప్పటికప్పుడు ఇలా కాలం మారిపోతూ ఉంటుంది. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాలన్నీ కూడా అవి కూడా కదులుతూ ఉంటాయి. దేని చుట్టూ తిరుగుతుంటాయంటే మనకి క్షీరోదక సాయి విష్ణువు. క్షీరోదక సాయి విష్ణువు అంటే మన ప్రతి జీవి యొక్క హృదయంలో, అలాగే ప్రతి అణువులో ఉండేటువంటి భగవంతుని యొక్క రూపాన్ని పరమాత్మ అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు మనకి సైన్స్ పరిభాషలో న్యూక్లియస్ అని చెప్పి అంటారు. విన్నారు కదా? చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. న్యూక్లియస్ అనే పేరు విన్నారా లేదా? ఒక యాటమ్, మాలిక్యూల్ అని చెప్పి అంటాం. యాటమ్ అంటే ఏమిటి? పరమాణువు. అన్నిటికంటే చిన్న రేణువు ఏదైతే ఉందో దాన్ని యాటమ్ అంటాం, దాన్ని పరమాణువు అని చెప్పి అంటారు. ఆ పరమాణువులో మనం చూస్తే కేంద్రకం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని తిరుగుతుంటాయి. మరి ఈ కేంద్రకం, న్యూక్లియస్ అనేది లేకపోతే మొత్తం ఏది కూడా నిలబడదన్నమాట. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ న్యూక్లియస్ అనేది ఏం చేస్తుంది? ఇది ఆకర్షించి అట్టి పెడుతుంది అనమాట. మొత్తం అన్నిటిని కూడా ఒక తమ ఆర్బిట్లో, తమ కక్షల్లో పట్టుకొని ఉంచుతుంది అనమాట. అది ఎవరు అంటే అదే పరమాత్మ. ఎవరు అది అంటే విష్ణువు. ఆయననే క్షీరోదక సాయి విష్ణువు అని చెప్పి అంటారు. ఆయన ప్రతి జీవి హృదయంలో ఉంటాడు పరమాత్మగా, అలాగే ప్రతి అణువులోనూ కూడా ఉంటాడు. అది మాత్రమే కాకుండా ఆయన మళ్ళీ విడిగా ఆయనకంటూ ఒక ప్రదేశం ఉందన్నమాట. దాన్ని క్షీరోదకము అని చెప్పి అంటారు. క్షీరము అంటే ఏమిటి? పాలు. మామూలు పాలు కాదు. క్షీరము అంటే మరగబెట్టినటువంటి పాలు, అంటే చిక్కటి పాలు అన్నమాట. క్షీరోదకము అంటే ఏమిటి? ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది నీరు కాదు, అంతా కూడా క్షీరం అన్నమాట. చూడండి, అలాంటి ఒక ప్రదేశం ఉంది. దాన్నే ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం మనకి సూర్యుడు అస్తమించే సమయంలో మొట్టమొదట మనకు కనిపించేటువంటి చుక్క ఏమిటి తెలుసా? ధ్రువతార కనిపిస్తుంది ఆకాశంలో. ఈ రోజుల్లో ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు. ఎంతవరకు తలదించుకుని సెల్ ఫోన్ చూసుకోవడమే తప్ప మన చుట్టూ ఆకాశంలో ఏం జరుగుతుందో చూసే తీరిక ఎవరికీ లేదనమాట. అర్థమవుతుంది. కానీ పూర్వం అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. మీరు చూడండి, ఎప్పుడైనా సరే సాయంత్రం 6 గంటలు ఆ సమయానికి అంతా కూడా చీకటి పడుతుండగా మొట్టమొదట ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఒక తార. అదే ధ్రువ నక్షత్రం అన్నమాట. చూడండి, దాని చుట్టూ అక్కడ ఎవరుంటారంటే స్వామి క్షీరోదక సాయి విష్ణువు అక్కడ ఉంటాడు. ఆ లోకం చుట్టూ మొత్తం సమస్త భౌతిక ప్రపంచంలోని లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట. అలా మనం చూస్తే ఆకాశంలో సూర్యుడు తిరుగుతున్నాడు, అలాగే చంద్రుడు తిరుగుతున్నాడు, కుజుడు తిరుగుతున్నాడు, బుధగ్రహం తిరుగుతుంది, గురుగ్రహం తిరుగుతుంది, శుక్రుడు తిరుగుతున్నాడు, శని తిరుగుతున్నాడు, రాహుకేతువులు తిరుగుతున్నారు, మొత్తం అందరూ తిరుగుతున్నారు. అయితే మనకి అత్యంత ముఖ్యంగా మనం చూస్తే సూర్యుని యొక్క గమనం చాలా ముఖ్యమైనటువంటిది. అర్థమవుతుంది కదా? ఎందుకంటే సూర్యుడు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి? చీకటి. మరి మనం ఉన్నటువంటి ఈ ప్రపంచం యొక్క సహజ లక్షణం ఏమిటి? చీకటిగా ఉండడమా, లేకపోతే వెలుగుతూ ఉండడమా? వెలుగుతూ ఉండడమా? చీకటిగా ఉండడమే ఈ ప్రపంచం యొక్క అసలు స్వభావం. ఎందుకనంటే సూర్యుడు ఉదయించడం వల్ల ఇప్పుడు మనకి వెలుగు ఉంది తప్ప, సూర్యుడు అస్తమిస్తే మన సహజ లక్షణం వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? వెంటనే చీకటి పడుతుంది. కాబట్టి సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. మరి సూర్యుడు భగవంతుని యొక్క నేత్రంగా చెప్పబడ్డాడు అనమాట. భగవంతుని యొక్క నేత్రం ఒక కన్ను. చంద్రుడు ఒక కన్ను అయితే భగవంతుడికి సూర్యుడు ఒక కన్ను అనమాట. చూడండి, భగవంతుడు ఎప్పుడైతే రెప్ప వేస్తాడో అదే రాత్రి. ఆయన ఎప్పుడైతే రెప్ప తెరుస్తాడో వెంటనే పగలవుతుంది. అంటే సూర్యాస్తమయాలు జరుగుతుంటాయి. మరి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి.
మరి సూర్యుడు కూడా ఈ 360 డిగ్రీల ఏదైతే చక్రం ఉందో మన చుట్టూ ఆయన కూడా తిరుగుతూ ఉంటాడు. మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ఆకాశాన్ని ఏం చేశారంటే 12 భాగాలు చేశారనమాట. 12 రాసులు అని చెప్పి అంటారు. ఆ 12 రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజుల పాటు తిరుగుతుంటాడు. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన మకర రాశిలోకి వస్తాడో ఆ రోజే ఉత్తరాయణం ప్రారంభం అవుతుందన్నమాట. ఉత్తరాయణం అనే పేరు విన్నారు ఎప్పుడన్నా లేదా? విన్నారు కదా, ఉత్తరాయణం అనే పేరు విన్నాం. ఎప్పుడైతే ఆ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అదే ఉత్తరాయణం. అంటే సూర్యుడు ఉత్తర గమనం ప్రారంభమైంది. ఆ రోజునే మనం మకర సంక్రాంతి అని చెప్పి జరుపుకుంటాం. అంటే మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మకర సంక్రమణం అని చెప్పి అంటారు. ఆ తరువాత మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే మకరం తర్వాత కుంభం, చూడండి, కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఈ కుంభమేళ అనేది జరుపుతారనమాట. చూడండి, ఈ సూర్యునితో పాటుగా ఇంకా గురుగ్రహం ఇతర గ్రహాల యొక్క సమ్మేళనం ఒకటి ఉంటుందన్నమాట. ఆ పవిత్రమైనటువంటి ఎప్పుడైతే ఆకాశంలో ఆ సమ్మేళనం ఏర్పడుతుందో దాన్ని పురస్కరించుకుని అందరూ కూడా ఇది చాలా పవిత్రమైనటువంటి గడియలుగా పరిగణించబడతాయి. అయితే ఆధునిక సైన్స్ ఏదైతే ఉందో ఈ ఆధునిక సైన్స్ వీటన్నిటినీ విశ్వసించదు. ఆధునిక సైన్స్కి ఇవన్నీ వీటితో సంబంధం లేదనమాట. కానీ శాస్త్రాన్ని అవలంబించే వారికి ఆధునిక సైన్స్ సంబంధం లేదు. సైన్స్ నమ్ముతుందా లేదా అనే దాంతో మనకు సంబంధం లేదు. ఇవన్నీ ఎందుకంటే ఈ ప్రకృతి నియమాలు అన్నమాట. చూడండి, ఏ పని చేయడానికైనా సరే మనం సైన్స్ దృష్టి ఆలోచించినా సరే, ఏ పని చేయాలన్నా సరే సైన్స్ కూడా ఒప్పుకుంటుంది దానికి ఒక తగినటువంటి సమయం ఉంది అని. ఉదాహరణకు నిద్రపోవడానికి తగిన సమయం ఏది? రాత్రి సమయం, అంతే కదా. ఎంత మనకి ఈ ఆధునిక సమాజం బాగా అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని మనం అనుకుని జనం రాత్రి పగలతో సంబంధం లేకుండా రాత్రి పగళ్ళు పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడే విషయం ఏమిటంటే నిద్రపోవడానికి అనువైన సమయం రాత్రి సమయం, పగటి సమయం కాదు. అలసిపోతే పగటి సమయం కూడా విశ్రమిస్తూ ఉంటాం. అలాగే సంతానోత్పత్తి చేయాలంటే స్త్రీ జాతి సంతానోత్పత్తి చేయాలా, పురుష జాతి సంతానోత్పత్తి చేయాలా చెప్పండి? స్త్రీ జాతి సంతానోత్పత్తి చేయాలి. సో ఇలా ప్రకృతిలో కొన్ని నిర్దిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయా లేవా? అంటే ఏది మంచి ఏది చెడు అనేది ఉందా లేదా సైన్స్ ప్రకారం చూసినా సరే. ఇప్పుడు ఆహారం తినాలి, నేను ఆహారం తినాలంటే ఆహారాన్ని ఏ రంధ్రంలో పెట్టాలి? నోట్లో పెట్టాలా, లేదా చెవులో పెట్టాలా, ఇంకెక్కడ పెట్టాలి? నోట్లో పెట్టాలి, ఒక విధానం ఉంది. అదేవిధంగా ఈ సైన్స్ యొక్క అవగాహన కూడా అందనటువంటి సూక్ష్మమైనటువంటి నియమాలు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. అందులో ఒకటి ఏమిటంటే ఈ ఏవైతే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క కదలికలు, వాటి యొక్క ప్రభావాలు. ఉదాహరణకి సైన్స్ కూడా ఒప్పుకునేటువంటి ఒక విషయం ఏంటంటే చంద్రుని యొక్క ప్రభావం ఏ విధంగా నీటిపై ఉంటుంది అనేది సైన్స్ కూడా తెలిసిందే. ఉదాహరణకి సముద్రంలో ఆటుపోట్లు వస్తుంటాయి, తెలుసా మీకు? ఆట్ అంటే ఏమిటి? సముద్రం వెనక్కి పోతుంది, కెరటాలు మందకిస్తాయి. పోట్ అంటే సముద్రం ముందుకు వస్తుంది, ఆ నీరు చాలా ఉధృతంగా ఉంటాయి కెరటాలు. అంటే ఇది అందరూ అంగీకరించేటువంటి విషయం, సైన్స్ కూడా అంగీకరిస్తుంది. చంద్రుడు ఏ విధంగా నీటిని ప్రభావితం చేస్తాడు? ఎక్కడో సుదూరాన ఉన్నటువంటి చంద్రుడు మన భూమిపై ఉన్నటువంటి జలాశయాలను ఆయన ప్రభావితం చేస్తుంటాడు. అంతేకాదు మన శరీరంలో మనం చూసినట్లయితే మన శరీరంలో ఎక్కువ శాతం నీరుంది, అర్థమవుతుంది కదా. మరి మన శరీరంలో ఉన్నటువంటి నీరు కూడా చంద్రుని యొక్క గమనాన్ని బట్టి ప్రభావితం అవుతుంటుంది. అందుకే అమావాస్య అలాగే పౌర్ణమి సమయాల్లో మానసికమైనటువంటి అలజడులు పెరగడం తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాం. చూడండి, ఎప్పుడైతే పౌర్ణమి నిండు చంద్రుడు ఉంటాడో అప్పుడు దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలా ఎన్నో సూక్ష్మమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఒక పవిత్రమైనటువంటి గ్రహ సమ్మేళనం ఏర్పడినప్పుడు అది కూడా సూర్యుడు ఎప్పుడైతే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఏం చేస్తారంటే ఈ త్రివేణి సంగమం ఏదైతే ఉందో మనకి అలహాబాద్ అని చెప్పి అంటున్నారు, దాన్ని ప్రయాగరాజ్ దాని అసలు పేరు. మహమ్మదీయులు వచ్చిన తర్వాత దానికి అలహాబాద్ అనేటువంటి పేరు వచ్చింది, ప్రయాగరాజ్ అని చెప్పి అంటారు. కాబట్టి ప్రయాగలు అనేటువంటివి చాలా ఉన్నాయి దేశంలో, కానీ ఆ ప్రయాగల్లో చాలా రాజు వంటిది ఏమిటంటే ఏదైతే త్రివేణి సంగమంలో ఉందో దాన్ని ప్రయాగరాజ్ అని చెప్పి అంటారు. అవి కాకుండా మళ్ళీ రుద్రప్రయాగ, దేవప్రయాగ అనేటువంటి ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి వాస్తవానికి. కాబట్టి మేళ అనేటువంటి పదం ఉంది. మేళ అంటే ఏమిటి అర్థం? మేళ అంటాం. మేళ అంటే ఏమిటి? అందరూ కూడా ఒక దగ్గర సమావేశం అవుతారు.
అందరూ ఒక దగ్గర సమావేశం అవుతారు. దేనికోసం? అనేక కారణాల కోసం. వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల కారణాల కోసం సమావేశం అవుతారు. ఉదాహరణకి మనకి భీమవరం పట్టణంలో బజార్ ఉంది మనకి. ఆ బజార్లో మనం చూస్తే అందరూ సమావేశమై ఉంటారు అక్కడ. ఎందుకోసం? అమ్మేవాళ్ళు కొంతమంది, కొనేవాళ్ళు కొంతమంది, దొంగతనం చేసేవాళ్ళు కొంతమంది, తినడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇలా అనేక రకాల కారణాల చేత వస్తుంటారు. అవునా కదా? అలాగే ఈ మేళాలు అనేవి జరిగినప్పుడు కూడా మనకి వైదిక సాంప్రదాయంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే మనిషి యొక్క అస్తిత్వం అనేటువంటిది రకరకాల స్థాయిల్లో ఉంటుందన్నమాట. ఉదాహరణకి వివిధ కోశాలుగా వివరిస్తారనమాట. చూడండి, ముందు అన్నమయ కోశము అంటాం. ఉదాహరణకి మన శరీరం ఏదైతే కంటికి కనిపించే శరీరం, మీరు నన్ను చూస్తున్నారు, నేను మీరు చూస్తున్నాను. ఇప్పుడు ఏం చూస్తున్నానో మీ శరీరాన్ని చూస్తున్నాను, మీరు నా శరీరాన్ని చూస్తున్నారు. అయితే ఈ శరీరం ఏదైతుందో ఇది పంచభూతాలతో తయారైనటువంటిది. పంచభూతాలు అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు అని చెప్పి అంటాం. అర్థమవుతుంది కదా? ఈ పంచభూతాలతో తయారైనటువంటి శరీరం. కాబట్టి ఎవరైతే కేవలం ఇప్పుడు చూడండి, పశువులు ఉన్నాయి ఉదాహరణకి. మీరు పశువుల్ని చూస్తే పశువులు కేవలం తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, తమను తాము సంరక్షించుకోవడం, ఈ 4 పనుల్లోనే నిమగ్నమై ఉంటాయి. అవునా కదా? చెప్పండి. అవునా? వాటికి అంతకుమించి ఏమన్నా వేరే ఆలోచనలు ఉంటాయా? చెప్పండి. ఏముండవు. దాన్నే అన్నమయ కోశము అని అంటారు. అన్నమయ కోశం అంటే ఏమిటి? చాలామంది చూడండి, అప్పుడప్పుడు మనం చర్చిస్తూ ఉంటారు, తినడం కోసం బతకాలా, బతకడం కోసం తినాలా అని ఒక్కోసారి ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమైనా నిర్ధారిస్తారంటే తినడం కోసమే బతకాలండి. అలా ఎవరైతే తినడం కోసమే బతకాలనే వాళ్ళు అన్నమయ కోశంలో ఉన్నట్టు అనమాట. అంటే వాడు దాదాపుగా పశువు అని అర్థం. చూడండి, ఎందుకంటే అంతకుమించి వాడికి జ్ఞానం లేదు. కాబట్టి ఈ మేళాలకు చూడండి, ఇప్పుడు జాతరలకు వెళ్తుంటారు చాలామంది. జాతరలకు వెళ్ళినప్పుడు చాలామంది ఎందుకు వెళ్తారంటే అక్కడ రకరకాల మంచి మంచి పదార్థాలను అమ్ముతూ ఉంటారు తినడానికి. వేడివేడిగా బజ్జీలు ఉంటాయి, లేకపోతే పకోడీలు ఉంటాయి, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి రకరకాల పదార్థాలు అమ్ముతుంటారు. జీళ్ళు అమ్ముతుంటారు, ఖర్జూరం అమ్ముతుంటారు కదా, రంగురంగుల ఐసులు అమ్ముతుంటారు. ఇలా తినడానికి వెళ్ళేవాడు, తాగడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారా లేదా? చెప్పండి, ఉంటారా లేదా? సో అలా వెళ్ళే వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి. దాన్ని అన్నమయ కోశం అంటారు. దీనికంటే పైన ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే వీడేమిటంటే ఎప్పుడైతే మనకి సంతృప్తిగా ఆహారం అంతా లభించిందో తర్వాత మనల్ని మనం రక్షించుకోవాలనేటువంటి భావన ఉంటుందండి. మనం జాగ్రత్తగా ఉండాలి, మనకంటూ ఒక ఆశ్రయం ఉండాలి అనేటువంటి భావన ఉంటుంది. ఇది ప్రాణమయ కోశం అంటాం దీన్ని. అంటే మనకి మంచి జరగాలని, నేను ఎప్పుడు కూడా బాగుండాలి. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, వాహనాలు వెనకాల రాస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి రాస్తారు కదా. అంటే ఒక ప్రాణమయ కోశం అనమాట. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, భద్రతగా ఉండాలి అనేటువంటి భావన. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? మనం భద్రంగా ఉండడానికి ఎలాంటి పూజలు చేయాలి, మనం భద్రంగా ఉండడానికి ఏం చేయాలి, అలాంటివన్నీ కూడా చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళకి పైన మనోమయ కోశం అని చెప్పి అంటారు. మనోమయ కోశం అంటే మనసు స్థాయిలో వ్యవహరించేవాళ్ళు. అంటే వీళ్ళకి పెద్దగా తినడం, నిద్రపోవడం, లేకపోతే మైథునం చేయడం, లేకపోతే తమను తాము సంరక్షించుకోవడం, అందులో ఎక్కువగా ఆనందం ఉండదు. వీళ్ళకి ఎందులో ఆనందం ఉంటుందంటే మానసికమైనటువంటి విషయాలు. అంటే ఎవరన్నా పొగిడినా, ఎవరన్నా వీళ్ళని కీర్తించినా, లేకపోతే కవిత్వం, చూడండి అర్థమవుతుంది కదా, వీళ్ళకి సాహిత్యం, కథలు, పద్యాలు, లేకపోతే నాటకాలు, లేకపోతే పాటలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి అవి కావాల్సిన వాళ్ళు వాటి కోసం వెళ్తారు. దీనికంటే పైన ఉన్నటువంటిది ఏమిటంటే జ్ఞానమయ కోశం అని చెప్పుకుంటారు. చూడండి, జ్ఞానమయ కోశం అంటే బుద్ధి స్థాయిలో వ్యవహరించేటువంటి వాళ్ళు. ఈ బుద్ధి స్థాయిలో వ్యవహరించే వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి తత్వం కావాలన్నమాట. చూడండి, అసలు ఏమిటి ఇదంతా కూడా ఎంత జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అసలు నేనెవరు? చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అవునా కదా? అసలు నేను ఎవరని, నేను ఈ శరీరాన్నా లేకపోతే ఇంక వేరే ఏదన్నా? అసలు ఈ సృష్టి ప్రయోజనం ఏమిటి? అసలు మనిషి ఎందుకు మరణించాలి? మనిషి ఎందుకు ముసలివాడవ్వాలి? మనిషి ఎందుకు వ్యాధి బారిన పడాలి? ఎందుకు జన్మించాలి? ఎలా మనం ఆనందంగా ఉండాలి? వీటి గురించి ఆలోచించేవాళ్ళు. వీళ్ళు సాధారణంగా ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండేవాళ్ళు. వీళ్ళు ఏదో ఒక మత విధానంలో ఉంటారనమాట. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళతారు. దీనికంటే పైన అత్యున్నతమైనది ఆనందమయ కోశం అని చెప్పంటారు. ఆనందమయ కోశం అంటే వాళ్ళకి అప్పటికే తెలుసు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మనని తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో మాత్రమే నిమగ్నమై ఉంటారు. ఇది అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది అనమాట, ఆనందమయ కోశం అని చెప్పంటారు. వాళ్ళు కూడా అక్కడికి వెళతారు.
ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన భీమవరంలో ఏదో మావుళ్ళమ్మ జాతర ఏదో జరుగుతుంది. అక్కడికి అనేక మంది అనేక సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారా లేదా? వస్తుంటారు. ఎందుకోసం వస్తారు? కొంతమంది ఏదో అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చేవాళ్ళు కొంతమంది. ఆ తర్వాత కొంతమంది దేనికోసం వస్తారు? అక్కడ మనకి బజారు ఏర్పాటు చేస్తారు కదా, బజార్లో అనేక రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, కొనుక్కుందామని వచ్చేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏమిటి, ఊరికే వచ్చే జనాన్ని చూడటానికి వచ్చేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏమిటి, అక్కడ ఏదో రంగుల రత్నాలు ఉన్నాయి, లేకపోతే జైంట్ వీల్స్ ఉన్నాయి, అవి ఎక్కుదాం, లేకపోతే తినడానికి ఏవేవి ఉన్నాయి అవి చూద్దామని వెళ్ళేవాళ్ళు కొంతమంది. చూడండి, అంటే జరిగేది ఒకటే, మేళా జరుగుతుంది, కానీ అనేక రకాల కారణాల కోసం వెళ్తుంటారు. అలాగే కుంభమేళా అనేది కూడా మరి దీన్ని పురస్కరించుకొని, ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది అనగానే చాలా మంది ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వెళుతుంటారు. అవునా కదా? చెప్పండి. అసలు అసలు కేంద్రం ఏమిటి, అసలు ఉద్దేశం ఏమిటంటే ఆధ్యాత్మికత అనేది అసలు కారణం. కానీ ఆ ఆధ్యాత్మికత చుట్టూ ఏ విధంగా అయితే ఆత్మ చుట్టూ శరీరం అనేది అలుదుకుని ఉందో, అదేవిధంగా అసలు కారణం ఆధ్యాత్మికత అయితే దాని చుట్టూ అనేకమైనటువంటివి కూడా ఆకర్షింపబడుతూ ఉంటాయి. సాధారణంగా ఈ మేళాల్లో మీరు చూస్తే మళ్ళీ అక్కడ ఎవరో మనకి ఫ్రీ ఐ క్యాంపులు పెట్టేవాళ్ళు, లేకపోతే ఉచిత వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళు కొంతమంది. ఇలా అనేక మంది అనేక రకరకాల వాళ్ళు గుమిగూడుతూ ఉంటారనమాట. ఈ మేళా కూడా అలాంటిదే. అయితే అసలు దీని ఉద్దేశం ఏమిటంటే, మనిషి ఇప్పుడు ఈ మేళాలకు ఎవరు వెళ్తారు? మనుషులు వెళ్తారా, లేకపోతే జంతువులు వెళ్తాయా? చెప్పండి. మనుషులు మాత్రం వెళ్తారు. ఎందుకు మనుషులు వెళతారు అంటే, మనిషి మాత్రమే చేయగలిగినటువంటి పని, మనిషి మాత్రమే తెలుసుకోగలిగినటువంటిది ఏమిటది అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అని కేవలం మనిషి మాత్రమే తెలుసుకోగలడు. జంతువులు తెలుసుకోగలవా? చెప్పండి. జంతువులు తెలుసుకోగలవా? లేదు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మహాభారతంలో చెప్పబడింది, ఆహార నిద్ర భయమైదునంశ సామాన్యమే తత్ పశుభిర్ నరాణ. చూడండి, ఆహారం తినడం, నిద్ర పడుకోవడం, భయ అంటే సంరక్షించుకోవడం, మైథునంశ సంభోగించడం, సామాన్యం ఇవి సమానంగా ఉన్నాయి. ఎవరెవరికి? పశుభిర్ నరాణం, పశువులకి మనుషులకి సమానంగా ఉన్నాయి. చూడండి, కానీ మనిషిని జంతువు నుండి వేరు చేసేది ఏమిటంటే ధర్మోహితేషాం లేదా జ్ఞానోహితేషాం అధికో విశేష. జ్ఞానం ఒక్కటే మనిషిని పశువు నుండి వేరు చేస్తుందట. ఏ జ్ఞానము? నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం ఒక్కటే మనిషిని జంతువు నుండి వేరు చేస్తుంది. లేదా ధర్మోహితేషాం అని కూడా అన్నారు. అంటే భగవంతుడికి శరణాగతి పొందడం, భగవంతుడిని సంతృప్తిపరచడం, భగవంతుడికి సేవ చేయడమే నా జీవిత లక్ష్యం అని తెలుసుకోవడం ఏదైతుందో అదే మనిషిని జంతువు నుండి వేరు చేస్తుంది అని చెప్పన్నారు. అందుకనే ఇవన్నీ ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు. ఏమిటి? కుంభమేళాకి వెళ్ళడం. అక్కడికి వెళితే మనం ఏం చేస్తాం? త్రివేణి సంగమం ఉంటుంది. అక్కడ చూస్తే గంగా, యమున, సరస్వతి నదులు ఉన్నాయి. మరి గంగ ఎవరు అంటే స్వయంగా విష్ణు పాదోద్భవి అని చెప్పంటారు. విష్ణు పాదోద్భవి అంటే ఏమిటి? విష్ణు యొక్క పాదములను కడగగా వచ్చినటువంటి నీరు అన్నమాట. చూడండి, పవిత్రమైన, పరమ పవిత్రమైనటువంటిది గంగలో స్నానం చేయడం అనేటువంటిది. అలాగే మరి యమున ఎందుకని పవిత్రమైనటువంటిది? ఎందుకంటే మరి అది నేరుగా శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేసినటువంటిది. ఈ యమున ఎవరు? ఈమె ఎవరి పుత్రిక? యముని యొక్క పుత్రికగా చెప్తారు. సూర్యుని యొక్క సంబంధంగా కూడా చెప్తాం మనం. సో అలాగే సరస్వతి అనేటువంటిది దైవనిది. మరి ఎంతో మంది ఋషులందరూ కూడా మరి తపస్సు చేసుకునేటువంటిది. ఈ మూడు కూడా మరి ఎక్కడైతే అవి మూడు కూడా కలుస్తాయో, సంగమిస్తాయో ఆ స్థలం అన్నమాట. కాబట్టి వాటి అన్నిటిలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మరి అన్నమయ కోశ సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రాణమయ కోశానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయి, మనోమయ చేతనానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే జ్ఞానమయ కోశానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే ఆనందమయ అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి ప్రయోజనం ఏమిటి? ఆత్మ ప్రయోజనం అన్నమాట. అది సిద్ధిస్తే మిగతావన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి ఇలాంటి మేళాలకు ఏం చేస్తారంటే మరి ఎంతోమంది సాధువులు వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అయితే వాస్తవంగా పూర్వం విధానం ఏమిటంటే మరి సాధువులు వచ్చి అక్కడ ఏం చేస్తారండి అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఉపదేశాలు ఇస్తారన్నమాట అందరికి. అయితే ఈ రోజుల్లో ఉపదేశాలు ఇవ్వడం అనేది మనకి ఎక్కడ కనిపించదు. ఈ రోజుల్లో అదంతా కూడా ఆర్భాటంగా ఉంటుందన్నమాట. వాస్తవానికి తీర్థాలకు ఎందుకు వెళ్ళాలి అంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కటి శ్లోకం చెప్పబడింది. ఏం చెప్పారంటే యస్యాత్మబుద్ధి కునపేత్రి ధాతుకి స్వతి కలత్రాదిషు భౌమయుజ్యతి యతీర్థ బుద్ధి సలిలీన కర్హిచిత్ జనేషు అభిజ్ఞేషు సయవ ఘోకర అని చెప్పున్నారు. అంటే ఎవరైతే యస్యాత్మబుద్ధి, ఎవరైతే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది
కపపిత్తవాతములతో తయారు చేయబడినటువంటి ఒక శరీరం అని అనుకుంటారు. చూడండి, అంటే నేను ఆత్మనని తెలుసుకోకుండా నేను ఈ శరీరాన్ని అనుకుంటాడు వాడు. యస్యాత్మబుద్ధి కునపేత్రి ధాతుకి స్వదిహ్ కలత్రాది శుభం అయుజ్యది. స్వదిహి అంటే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నా వాళ్ళు అనుకోవడం, నేను శరీరాన్ని అనుకోవడం మొదటిది. రెండవది ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు అంటే భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా నా వాళ్ళని అనుకోవడం. మూడవది యతీర్థ బుద్ధి, తీర్థానికి ఎందుకు వెళ్ళాలంటే సలిలేన కరిహించి ఊరికి స్నానం చేసి రావడానికి అనుకోవడం మూడవది. జనేషు అభిజ్ఞేషు, ఇలాంటి వాళ్ళని శాస్త్రం ఏముంటుందంటే సయైవ గోకరహ, వీళ్ళు గాడుదలు అలాగే ఆవులు లాంటి వాళ్ళు అని చెప్పుకుంటారు. చూడండి, శాస్త్రం మందలిస్తుంది అనమాట. అంటే ఊరికి ఎందుకు వెళ్ళాలంటే కుంభమేళకి ఊరికి స్నానం చేసి రావడానికి అని అనుకుంటే వాళ్ళని శాస్త్రం మందలిస్తుంది. వాళ్ళు ఆవులు గాడుదలతో సమానం. ఇదేమిటి అది గంభీరమైన విషయం, ఇలా అంటున్నారు ఏమిటండి? శాస్త్రం చెప్తుంది. అవును, ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి అంటే కేవలం స్నానం చేసి రావడానికి కాదు. అక్కడ స్నానం సరే, నువ్వు శరీరానికి స్నానం చేస్తావు, కానీ అసలైన స్నానం జరగాల్సింది నీ ఆత్మకు స్నానం జరగాలి. చూడండి, ఆత్మకు స్నానం జరగడం ఏమిటి అంటే మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. మరి మన అస్తిత్వం ఎలా పవిత్రం అవుతుంది అంటే భగవంతుని గురించినటువంటి శ్రవణం చేయడం ద్వారా, భగవత్ కథను వినడం ద్వారా మన అస్తిత్వం పవిత్రం అవుతుంది. కాబట్టి సాధువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే సాధువులను చూడటానికి వెళ్ళి ఈ రోజుల్లో ఇదొక సోక్ అయిపోయింది అనమాట. ఎవరో వస్తున్నారు, నాగబాబాలు ఎవరో వస్తున్నారు, చూడడానికి వెళ్ళడం పదండి. ఏం చూస్తారు? వాళ్ళు నగ్నంగా ఉంటారు, వాళ్ళు శరీరానికి బూడిద పాముకొని ఉంటారు. అందులో ఏముందో చూడటం? అది కాదు చూడడం అంటే. సాధువు నుంచి చూడడం అంటే వాళ్ళ నుంచి వినడం అన్నమాట. వినడం ద్వారా సాధువును చూడాలి. మరి సాధువు అంటే ఎవరు అంటే సాధువు అంటే కత్తిరించేవాడని కూడా అర్థం ఉంది. మరి ఏమి కత్తిరించేవాడండి అంటే జేబులు కత్తిరించేవాడా? కాదు. సాధువు అంటే చాలా మంది భయపడతారు సాధువులు అనగానే. అమ్మో సాధువులు వస్తున్నారు, అమ్మో వీడి దగ్గర మన దగ్గర డబ్బులు లాగేసుకుంటారు. అది కాదు సాధువు అంటే. సాధువు అంటే ఏమిటంటే మనకు ఈ భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి బంధాన్ని త్రెంచేవాడు అని అర్థం సాధువు అంటే. చాలా మంది సాధువు అనగానే ఏమనుకుంటారంటే సాధువు అంటే ఇప్పుడు నవ్వుతూ ఉంటాడు, సాధువు అంటే పొడుగాటి గడ్డ ఉంటుంది, లేకపోతే పొడుగాటి జుట్టు ఉంటుంది, ఏదో చేతిలో గులాబీ పువ్వు ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది కాదు సాధువు అంటే. సాధువు అంటే కత్తిరించేవాడు అని అర్థం. ఏమిటి కత్తిరించేవాడు? ఈ భౌతిక ప్రపంచం పట్ల మనకున్నటువంటి ఆకర్షణను కత్తిరించేవాడు, బంధాన్ని కత్తిరించేవాడు. ఎందుకండి మరి అది కత్తిరించాలి అంటే అది కత్తిరింపబడకపోతే మళ్ళీ మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేషాయనం, మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ మరణిస్తూ మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చి దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అనమాట. చూడండి, కాబట్టి ఈ మేళాలకు ఎందుకు వెళ్ళాలంటే ఆ విధంగా సాధువులను సేవించి వారి నుండి మనం శ్రవణం చేయడం కోసం వెళ్ళాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకా శాస్త్రాలు ఏం చెప్తారంటే ఒక తీర్థం అని చెప్పి అంటాం. తీర్థము అంటే అర్థం ఏంటంటే చాలా మంది ఏదో గుళ్ళో ఇస్తే తాగుతాం కదా, అదే తీర్థం అనుకుంటారు. ఇది కూడా ఒక రకమైన తీర్థమే, కానీ వాస్తవానికి తీర్థము అంటే అర్థం ఏంటంటే దాటించేటువంటి స్థలము అని అర్థం అనమాట. చూడండి, ఇప్పుడు మనకి వంతెన ఉంటుంది, వంతెన ఏం చేస్తుంది? ఈ పక్క నుంచి ఆ పక్కకు దాటిస్తుంది, అవునా కదా? మనకి ఇంగ్లీష్లో ఫోర్ట్ అంటారు, తెలుసు కదా? ఫోర్ట్ కార్ అంటాం, తెలుసా? ఫోర్ట్ కార్ అందరికీ FORD ఫోర్ట్. ఫోర్ట్ అంటే అర్థం ఏమిటంటే దాటే స్థలము అని అర్థం, దాటించేది అని అర్థం. వాస్తవానికి దేనిని దాటించేదంటే ఈ భవసాగరాన్ని దాటించేదాన్ని తీర్థము అని అంటారు. ఈ జన్మమృత్యు జరావ్యాధులతో కూడినటువంటి ఈ ఈ యొక్క భౌతిక జీవనం ఏదైతే ఉందో దీన్ని దాటింపజేసేదాన్ని తీర్థము అని అంటారు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఎలా దాటిస్తుంది మనల్ని అంటే ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం ద్వారా మనల్ని ఈ యొక్క భౌతిక భవసాగరం నుండి దాటిస్తుంది. అది తీర్థము అని అంటే అర్థం. కాబట్టి తీర్థానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఊరికి అక్కడ ఏదో స్నానం చేసి ఏదో 4 బుడగలు కొనుక్కొని 4 సోడాలు తాగి 4 జీళ్ళు కొనుక్కొని రావడం కోసం కాదు. అక్కడ వెళ్ళి ఏం చేయాలంటే శ్రవణం చేయాలి. దేని గురించి శ్రవణం చేయాలి? ఈ విషయాల గురించి శ్రవణం చేయాలి. మొట్టమొదటి విషయం ఏమిటి? నువ్వు ఈ శరీరం కాదు. అందుకే భగవద్గీతను కూడా తీర్థంతో పోల్చారు శంకరాచార్యులు వారు. మనం చూస్తే శంకరాచార్యులు వారు భగవద్గీత మహాత్మ్యం చెప్పారు. భగవద్గీత మహాత్మ్యంలో ఆయన ఏమంటారంటే స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుతాత్ అని చెప్పంటారు. స్వయం పద్మనాభస్య, చూడండి, ఎవరి నాభి నుండి పద్మము వెలువడిందో ఆయన యొక్క ముఖ పద్మము నుండి వచ్చినటువంటిది భగవద్గీత. చూడండి, గంగా విష్ణు పాదోద్భవి అని చెప్పి అంటాం. విష్ణువు యొక్క పాదముల నుంచి వచ్చినటువంటిది గంగ అయితే స్వయంగా ఆయన యొక్క ముఖ పద్మము నుంచి వచ్చినటువంటిది గీత. చూడండి,
మరి సాధారణంగా ఏది ముఖ్యం? మనిషి యొక్క ముఖం ముఖ్యమా, కాలు ముఖ్యమా? ఏమంటాం? ఏది ముఖ్యం అంటే ఏమంటాం? ఆ? ముఖం ముఖ్యం అంటాం. అయితే భగవంతుడి విషయంలో మరి అలాంటి తేడా ఏమి లేదు. కానీ సాధారణంగా వ్యవహారికంగా మనం చూస్తే మరి నోరుకి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇస్తాం కాలి కంటే. మరి విష్ణు యొక్క పాదాల నుంచి వచ్చినటువంటిది గంగ. మరి ఆ గంగలో మనం ఎన్నోసార్లు స్నానం చేస్తే కానీ మనం పవిత్రం కాం. కానీ విష్ణు యొక్క ముఖం నుండి వచ్చిన ముఖపద్మం నుంచి వచ్చినటువంటిది ఏమిటంటే గీత. చూడండి, ఈ రెండు మనకి ముఖ్యమే. గీత, గంగ రెండు కూడా మనకు చాలా ముఖ్యం. కాబట్టి కుంభమేళ అనేది ఎందుకని అక్కడ ప్రత్యేకం అంటే అక్కడ కేవలం గంగ మాత్రమే కాదు, అక్కడ గీత కూడా మనం వినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే ఈ రోజుల్లో ఆ అవకాశం లేదు. ఎందుకంటే అక్కడికి వెళితే ఎలా ఉంటుందో మీకు తెలుసు మాకంటే కూడా. ఎందుకంటే మీకు ప్రతిరోజు మీరు వార్తలు అవన్నీ కూడా చూస్తుంటారు. అక్కడ ఎలా ఉంటుంది. అందరూ ఈ రోజుల్లో ఏమిటంటే వెళ్ళి మన రిజర్వేషన్ దొరికిందా లేదా, ఫ్లైట్కి వెళ్ళామా లేకపోతే ట్రైన్కి వెళ్ళామా, ఏమిటి అక్కడికి వెళ్ళి ఏం చేసాం, త్వరగా మనం మునిగామా లేదా, ఎన్నిసార్లు మునిగామా, లేకపోతే అక్కడ పిండ ప్రదానం చేసామా లేదా, ఇవన్నీ సరే ఇవన్నీ కూడా ఉన్నాయి. స్నానం చేయడం ఉంది, పిండ ప్రదానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకోసం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ, జ్ఞానమయ, ఇలా అనేకమైనటువంటి కోశాలన్నిటికీ కూడా ఇవి ప్రయోజనాన్ని చేకూర్చేటువంటివి. కానీ అంతిమమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని మనం పొందాలి. మరి ఆధ్యాత్మిక ప్రయోజనం ఎలా వస్తుంది అంటే అక్కడ సాధువులను సేవించడం ద్వారా. కానీ ఏ విధమైనటువంటి సాధువులను సేవించాలి? ఈ రోజుల్లో సాధువు అంటే అక్కడ చాలా మరి ప్రఖ్యాతి గాంచింది. అక్కడ కుంభమేళాకి వెళ్తే మరి ఇక్కడ గంజాయి తాగేటువంటి సాధువులు ఉంటారు చాలామంది. చాలా పవిత్రమైనటువంటి వాళ్ళుగా అందరూ కూడా పరిగణిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి కార్యాలు నిమగ్నం కారు. ఎందుకంటే చూడండి, మనకి సత్వ, రజస్, తమో గుణాలు అనేటువంటివి 3 ఉన్నాయి. అంటే ఏదైతే బయటికి ఆధ్యాత్మిక కార్యాలుగా లేకపోతే ధార్మిక కార్యాలుగా కనిపిస్తున్నాయో అవి కూడా సత్వరజస్, తమో గుణాల్లో ఉంటాయి. మనకి భగవద్గీత 17వ అధ్యాయంలో చూస్తే మన కృష్ణుడు 3 రకాల తపస్సుల గురించి చెప్తాడన్నమాట. 3 రకాల తపస్సులు. మనం ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో మన సాత్వికమైనటువంటి తపస్సులు స్వీకరిస్తాం. మీరు చూడండి, పురాణాల్లో అనేకమైనటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. మనం చూస్తే ఎవరైతే తమో గుణంలో ఉంటారో, రావణాసురుడు లేకపోతే హిరణ్యకశిపుడు లేకపోతే ఈ భస్మాసురుడు, ఇలాంటి వాళ్ళు స్వీకరించే తపస్సులు ఎలాంటివి? భయానకమైనటువంటి తపస్సులు స్వీకరిస్తారు వాళ్ళు. అవునా? రావణాసురుడు ఏం చేశాడు చెప్పండి? దశకంఠుడు అని చెప్పన్నావు రావణాసురుడిని. అతడు శివుని యొక్క సంతృప్తిని పొందడం కోసం ఏం చేశాడు? శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క తలని తీసుకువెళ్ళి యజ్ఞగుండంలో ఆహుతిచ్చేవాడు. చాలా భయానకమైనటువంటి తపస్సులు అనమాట. అలాగే హిరణ్యకశిపుడు మనం చూస్తే అతడు ఒంటికాల మీద చేతులు పైకెత్తి, బొటనవేలు మీద చూడండి, ఒక ఒంటికాల మీద, అది కూడా బొటనవేలు మీద నిలబడి చేతులు పైకెత్తి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. మొత్తం అతని యొక్క శరీరం అంతా కూడా ఈ చెద పురుగులు మొత్తం అన్ని కూడా తినేసాయి అనమాట. కేవలం అస్థిపంజరం ఒకటి మిగిలింది చూడండి. అలాగే మనం చూస్తుంటాం చాలామంది నిప్పుల్లో పరిగెడుతూ ఉంటారు. చూసారా లేదా? నిప్పుల్లో పరిగెడుతుంటారు. కొంతమంది నాలుకలకు గుచ్చుకుంటారు చూడండి. మనకి ఈ తమిళనాడులో మనం చూస్తే ఈ తాయి పోసం అనేటువంటి ఒక ఉత్సవం ఉంటుందన్నమాట. కుమారస్వామిని అనుసరిస్తాను అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే శరీరానికి చాలా ఇవి గుచ్చుకుంటూ ఉంటారు. ఈ కుక్కేలు గుచ్చుకుంటారనమాట చూడండి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా దారుణమైనటువంటి, కొంతమంది మేకుల పాన్పుపై పడుకుంటారు చూడండి. ఇవన్నీ కూడా తామసికమైనటువంటి తపస్సులుగా చెప్పబడతాయి. కానీ సత్వగుణంలో ఉండేటువంటి తపస్సులు అలా ఉండవు. మీరు చూడండి, భక్తులు చేసేటువంటి తపస్సులు, ధ్రువుడు తపస్సు చేశాడు. ఎలాంటి తపస్సు చేశాడు ఆయన సాత్వికమైనటువంటి తపస్సు చేశాడు. కాబట్టి తపస్సులు కూడా అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. అలాగే మనకి పురాణాల్లో కూడా మనం చూస్తే సాత్విక, రాజసిక, తామసిక పురాణాలు అనేటువంటివి ఉన్నాయి. అందుచేత ఈ తామసికమైనటువంటి, ఇప్పుడు ఎవరైతే ఈ అఘోరాలు లేకపోతే నాగసాధువులుగా చెప్పబడుతుంటారో వాళ్ళు చేసేవన్నీ కూడా ఏమిటంటే అవి తమో గుణంలో ఉండేటువంటి తపస్సులను వారు స్వీకరిస్తారు. వాటి గురించి భాగవతంలో కూడా వివరణ ఉంది. కానీ సాధారణంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే సాధువులు అంటే అందరూ సాధువులే, అంతా ఒకటే అనుకుంటారు. కాదు, చూడండి, అందులో కూడా అనేక రకాల వర్గాలు ఉన్నాయి. మళ్ళీ చూడండి, అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి లేకపోతే ఈ శవాల మీద కూర్చొని తపస్సు చేయడం, లేకపోతే ఏమంటారు వాటిని, కపాలంలో ఏదో తాగడం, చూడండి, ఇలాంటివి అనేక రకాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పడానికి కూడా వీలు కాదు మనకి. చూడండి, లేకపోతే మద్యం సేవించడం, ఇవన్నీ కూడా చాలా తామసికమైనటువంటివి అనమాట. చూడండి, కానీ అది కాదు జీవిత లక్ష్యం. దానివల్ల కొన్ని రకాల శక్తులను సంపాదించవచ్చేమో తాత్కాలికంగా, కానీ
అసలైన జీవన ప్రయోజనం ఏంటంటే ఈ జన్మ మృత్యు జరావ్యాధుల నుంచి బయటపడడం. కాబట్టి నిజమైనటువంటి సాధువులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే మరి జీవి ఈ భౌతిక బంధనాల నుంచి ఏ విధంగా బయటపడాలో బోధిస్తారు అసలైనటువంటి సాధువులు. వ్యాసదేవుల వారు మనం చూస్తే ఆయన అనేకమైనటువంటి ఉపదేశాలు మనకి ఇచ్చారు. మరి వ్యాసదేవుల వారు ఆయన గురువు అయినటువంటి నారదుడు, లేకపోతే వాల్మీకి మహర్షి, చూడండి వీళ్ళందరూ కూడా సాత్వికమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అందుచేత ఈ మేళాలకు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి అక్కడ వెళ్తారు. భౌతికమైన కోరికలు ఉన్నవాళ్ళు భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి, లేదా స్నానం చేద్దాం అనుకున్న వాళ్ళు దానికోసం వెళ్తారు. లేకపోతే కొన్ని క్షుద్ర శక్తులు సంపాదించాలనుకున్న వాళ్ళు వాటి కోసం వెళుతుంటారు. చూడండి ఒకటే కార్యక్రమం కానీ అక్కడ అనేక రకాలైనటువంటి, మీరు చూస్తే కుంభమేళాలో మరి ఈ అఖాడాలు అని చెప్పి ఉంటాయి అనమాట. ఈ సాధువుల యొక్క రకరకాల వర్గాలు ఉంటాయి. వాళ్ళ యొక్క బల ప్రదర్శన అక్కడ చూపిస్తూ ఉంటారనమాట. ఎవరి వర్గం ఎంత గొప్పది ఏమిటనేది అన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇలా అనాది కాలం నుంచి జరుగుతూ ఉంది. కానీ కలియుగం ముందుకు వెళ్లే కొద్దీ అసలైనటువంటి ప్రయోజనం మరుగున పడిపోతుంది అనమాట. ఏ విధంగా అయితే అన్ని ధార్మిక కార్యక్రమాల్లో కూడా అసలైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏదైతుందో అది మరుగున పడిపోతుందో, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళాలు ఇవన్నీ కూడా ఏంటంటే అసలైనటువంటిది మరుగున పడిపోతుంది. ఎందుకంటే కలియుగంలో చాలా సులభమైనటువంటి విధానాలు మనకు చెప్పబడ్డాయి. కలియుగంలో ఏమిటి యుగధర్మం చెప్పబడింది? హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తివ 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 వ్యతిరంజధ అని చెప్పన్నారు. చాలా సులభమైనటువంటి ప్రక్రియ కలియుగంలో. ఏమిటి? హరినామాన్ని కీర్తించడం, జపించడం. దీనికి ఏమన్నా నిప్పుల్లో నడవాల్సిన అవసరం ఏమైనా ఉందా? తలకిందులుగా తపస్సు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేకపోతే గోళ్ళు, లేకపోతే జుట్టు, గడ్డం ఇలాంటివన్నీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. సాత్వికమైనటువంటి జీవన విధానాన్ని మనం గడపాలి. 4 నియమాలు పాటించాలి. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం ఇవి చేయకూడదు. మరి ప్రతిరోజు కూడా ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించవచ్చు. అందుకే ఈ కలియుగంలో ఏమిటంటే ఈ తీర్థ స్థలాలు కూడా ఎలా అయిపోతాయంటే అసలైనటువంటి ప్రయోజనాన్ని సాధించడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూడండి, ఉన్నాయి ఇంకా భారతదేశంలో అనేక తీర్థస్థలాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం చూస్తే కుంభమేళా లాంటి కార్యక్రమాలు కోట్లాది మంది ఇప్పటికీ కూడా వెళుతుంటారు. అంటే మనం చూడొచ్చు ఇంకా ఎంతగా భారతదేశంలో ఇంకా ఆసక్తి అనేది మిగిలి ఉంది అని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు అసలైనటువంటి కారణం దేనికోసం అక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అవి మరుగున పడిపోతున్నాయి. ఇంకా మనం వింటూ ఉంటాం, ఏదైనా తీర్థానికి వెళ్ళినప్పుడు 3 రోజుల పాటు ఉండాలి, 3 రాత్రులు గడపాలి అని అంటారు. విన్నారా చాలాసార్లు? అక్కడ 3 రాత్రులు చేయాలి అంటే అర్థం, దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ 3 రాత్రులు వెళ్ళి పడుకోమని కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళి పడుకోవాలి 3 రాత్రులు అనుకుంటారు. కాదు, అక్కడ 3 రాత్రులు చేయాలి అంటే 3 రాత్రులు జాగరణ చేయాలని అర్థం. అంటే 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడ ఏం చేయాలి? మనం భగవత్ సేవలో గడపాలి, అది ఉద్దేశం. అంతేగాని అక్కడికి వెళ్ళి మంచి హోటలే ఉందో ఇక్కడే చూసుకుని 5 స్టార్ హోటల్ ఏసీ ఉందా లేదా బాగుంది అక్కడికి వెళ్ళి పడుకోండి 3 రోజులు. అక్కడికి వెళ్ళి పడుకోవడం ఉంది, ఇక్కడే పడుకోవచ్చు కదా. శాస్త్రాలు చెప్తున్నాయి, పవిత్రమైనటువంటి రోజున, పవిత్రమైనటువంటి స్థలంలో, పవిత్రమైనటువంటి సందర్భంలో ఏ కార్యం చేసినా అది అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. పవిత్రమైనటువంటి స్థలానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చేయకూడని పని చేశారనుకోండి, సాధారణ పరిస్థితుల్లో మీరు మీ ఊళ్ళో ఉండి ఆ పాపం చేస్తే వచ్చే ఫలితం కంటే 10 రెట్లు ఎక్కువ వస్తుంది. అలాగే అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా పుణ్యకార్యం చేస్తే కూడా దానికి ఇక్కడ ఉండి చేసే దానికంటే 10 రెట్లు ఎక్కువ వస్తుంది. కాబట్టి అలా చేయడానికి అక్కడికి వెళ్ళాలి తప్ప అక్కడ 3 రాత్రులు చేయమన్నారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి మంచి ఏసీ వేసుకుని పడుకోవడం కాదనమాట. చాలా మందికి ఉన్నటువంటి దురవగాహన అది. అంటే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడ జాగరణ చేసి ఏం చేయాలి? పూర్తిగా భగవంతుడిని కీర్తించడంలో, భగవంతుడిని స్తుతించడంలో. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం చూస్తుంటాం, వెళుతుంటారు వీళ్ళు తీర్థయాత్రలు వెళుతుంటారు, ఏదో సైట్ సీయింగ్కి వెళ్ళినట్టుగా రోజుకొక 10 ప్రదేశాలకి బస్సు వేసుకుని తిరిగేస్తుంటారు అనమాట. అయిపోయిందా, చూసారా, అయిపోయింది దర్శనం, పదాన్ని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది, పదానికి వెళ్ళిపోతుంది. దానికి కాదనమాట. అలాంటి చోటకు వెళ్ళి ఒకటి మన సాధువుల నుంచి శ్రవణం చేయాలి, 2 భగవంతుని కీర్తించాలి. అందరూ కూడా చక్కగా కూర్చొని, మరి పూర్వయుగాల్లో అయితే వాళ్ళు యజ్ఞయాగాదులు చేసేవారు. ఉదాహరణకి కురుక్షేత్రం ఉంది చూడండి, మనకి భగవద్గీతలో మొదటి శ్లోకం మనం చూస్తే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ. ధర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రంలో చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది కాబట్టి కురుక్షేత్రం ప్రసిద్ధికి ఎక్కింది అనుకుంటారు. కాదు, కురుక్షేత్రం అంతకంటే ముందు అనాది కాలం నుండి కూడా ధర్మక్షేత్రంగా చెప్పబడుతుంది అనమాట.
అక్కడ అనేక మంది వెళ్ళి అక్కడ ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం రోజున వెళ్ళి అనేకమైనటువంటి యజ్ఞాలు, తపస్సులు, దానాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు. అందుచేత ఇలాంటి కుంభమేళ లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఏం చేయాలంటే అక్కడ భగవంతుడిని సేవించాలి, సాధువుల్ని సేవించాలి. సాధువులు అంటే నిజమైనటువంటి సాధువులు, బూటకపు సాధువులు కాదు. ఊరికి సంపాదన కోసం సాధువు వేషం వేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ కలియుగంలో అంతా కూడా మోసం చేసేవాళ్ళు, మోసపోయే వాళ్ళతో కూడినటువంటి సమాజం ఇదంతా కూడా. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మనం భగవంతుడిని సేవించాలి, అక్కడ ఉపవాసం చేయాలి. చూడండి, అక్కడికి వెళ్ళి ఎక్కువ తినకూడదు. ఎవరో చెప్తారా, ఏమిటి కాశీకి వెళితే ఏం బాగా దొరుకుతుందండి? కాశీలో కిళ్ళి బాగుంటుందండి. చూడండి, కాశీలో మిఠాయి కిళ్ళి బాగుంటుందట, తినేసి వద్దాం పదండి. లేదా ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఏం దొరుకుతుంది? అక్కడైతే బజ్జీ మిక్చర్ బాగుంటుంది, తిందాం పదండి. దానికోసం కాదన్నమాట వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్ళి ఆహార నిద్ర భయభజనాలు తగ్గించుకోవాలి. అక్కడికి వెళ్ళి ఉపవసించాలి, నిద్ర తగ్గించాలి. మరి ఏం చేయాలి? పారాయణం చేయాలి. భగవద్గీత, భాగవతం ఇత్యాది శాస్త్రాలు పారాయణం చేసుకోవాలి. లేకపోతే విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. అనేక రకాల స్తుతులు చేయాలి, అనేక రకాల అష్టకాలు పఠించాలి. సామూహికంగా కూర్చొని నామ సంకీర్తనం చేయాలి. అనేక రకాలుగా అక్కడికి వెళ్ళి దేవాలయాల్లో ఏమైనా అవకాశం ఉంటే మందిర మార్జనం చేయాలి. లేకపోతే అక్కడ ఏమైనా కడగడం కానీ ఏదో ఒక సేవ చేయాలి. చూడండి, లేదా సాధువులకు సేవ చేయాలి. లేదా అలా విధంగా వచ్చినటువంటి యాత్రికులకు ఏదైనా భగవత్ ప్రసాదాన్ని పంచడం లాంటివి చేయాలి. ఇలా అన్ని కూడా ఉద్ధరింపబడేటువంటి కార్యాలు చేయాలి, అంతేగాని దిగచార్చేటువంటి కార్యాలు చేయకూడదు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అక్కడికి వెళ్ళి ఇలాంటి కార్యాలు చేయలేము అనుకుంటే అక్కడికి వెళ్ళకపోవడం మంచిదన్నమాట. ఇలాంటి కార్యాలు చేసే అవకాశం లేకపోతుంది. అక్కడికి వెళ్ళి ఏమి చేయకుండా వచ్చే కంటే ఇక్కడ ఉండే ఏదో మంచి కార్యం చేయడం లేదు. ఎందుకంటే అసలైనటువంటి ప్రయోజనం ఏంటో తెలియకుండా ఈ రోజుల్లో ఇదొక వ్యాపారంగా మారిపోతుంది అనమాట. జనం అందరికీ ఏంటంటే ఏదో ఒక ధార్మిక కార్యం చేయాలని ఉంటుంది, కానీ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దాని గురించి ఎలాంటి అవగాహన లేదనమాట. అయితే మనం భాగవతంలో మనం చూస్తే మనకి కపిల దేవుని యొక్క తల్లి దేవహూతి ఆమె అంటుందన్నమాట, అహో స్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే నామతుభ్యం. చూడండి, దేవహూతి ఏముంటుందంటే, ఒకవేళ కలియుగంలో ఎవరైనా సరే భగవంతునికి నామాన్ని నిరంతరము జపిస్తున్నారంటే, కీర్తిస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు అనేక జన్మల్లో పూర్వం అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు, అనేక రకాల తీర్థయాత్రలు, అనేకమైనటువంటి దానాలు, అనేకమైనటువంటి శాస్త్రాధ్యయనాలు, అనేకమైనటువంటి తపస్సులు చేసేసారని అర్థం అని చెప్పి అంటుంది. చాలా చక్కటి శ్లోకం అనమాట. ఆ శ్లోకం చూద్దాం మనం. సో అది దేవహూతి చెబుతుంది అనమాట. ఎవరికి? దేవహూతి కపిల దేవునితో ఉంటుంది అనమాట. అంత విశేషం అనమాట. కాబట్టి అందుకే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, భాగవతంలో చెప్పబడింది, ఏమని చెప్పబడింది అంటే యజ్ఞై సంకీర్తన ప్రాయే రజంతి సుమేధస. చూడండి, మేధస్సు సుమేధస అని చెప్పన్నారు. తెలివితేటలు ఉన్నాయి, కానీ ఎలాంటి తెలివితేటలు ఉండాలి? కొంతమందికి చావు తెలివితేటలు ఉంటాయి, అలాంటి తెలివితేటలు కాదు. ఉదాహరణకి మరి ఎవరో అణువాయుధాన్ని కనుక్కున్నారు, న్యూక్లియర్ బాంబ్. చూడండి, న్యూక్లియర్ బాంబ్ ఏం చేస్తుంది? జనాన్ని బతికిస్తుందా, చంపుతుందా? ఏం చేస్తుంది? చంపుతుంది. న్యూక్లియర్ బాంబు కనిపెట్టకపోతే జనం చావరా? చెప్పండి, చనిపోతారా లేదా? మరి న్యూక్లియర్ బాంబు యొక్క తోడ్పాటు ఏమిటి సమాజానికి? ఏం చేస్తుంది? త్వరగా చంపేస్తుంది, అవునా కదా? త్వరగా చంపేయడం అంటే అది పనికొచ్చేదా, పనికిరాందా? కానీ ఆ అణ్వాయుధం తయారు చేయాలంటే వాడికి మేధస్సు ఉండాలా లేదా? ఉండాలి. కానీ అలాంటి మేధస్సు కాదు. ఇక్కడ ఏం చెప్పారు? సుమేధస యజ్ఞై సంకీర్తన ప్రాయే రజంతి సుమేధస. చూడండి, అందుకే కలియుగంలో సుమేధస్సులైనటువంటి వాళ్ళు ఏ ధార్మిక కార్యక్రమం చేసినా, ఏ కార్యం చేసినా ఎందుకు చేస్తారంటే భగవంతుణ్ణి కీర్తించేటువంటి అవకాశం ఉంటేనే, లేదా భగవంతునికి వైభవాలను శ్రవణం చేసేటువంటి అవకాశం ఉంటేనే, భగవంతుని యొక్క విశుద్ధ భక్తులకు సేవ చేసే అవకాశం ఉంటేనే ఏ కార్యమైనా చేపడతారు లేదా చేపట్టరు. అది తీర్థయాత్ర కావచ్చు, ఒక ధామానికి వెళ్ళడం కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళడం కావచ్చు. వాళ్ళు ఇదే ఆలోచిస్తారు, అక్కడికి వెళ్ళి నేను భగవత్ సేవ చేయగలనా లేదా? చేయలేను అనుకుంటే లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే శాస్త్రాల్లో భాగవతంలో ఏమన్నారంటే
యజ్ఞై సంకీర్తన ప్రాయేరు. చూడండి, సంకీర్తనము అంటే సమ్యక్ కీర్తనం అంటే సంపూర్ణమైనటువంటి కీర్తనం. రెండు రకాల అర్థాలు ఉన్నాయి. సంకీర్తనం అంటే సమ్యక్ అంటే అందరూ కలిసి చేయడం, బహుభిర్మిళిత్వా కీర్తయతే ఇది సంకీర్తనం అన్నారు. అలాగే సమ్యక్ కీర్తనం అంటే సంపూర్ణమైనటువంటి కీర్తనం అనుకుంటున్నారు. ఏది సంపూర్ణమైన కీర్తనం అంటే శ్రవణాన్ని మిళితం చేసుకునేటువంటిది సంపూర్ణమైనటువంటి కీర్తనం. చూడండి, అంటే శ్రవణం అంటే ఏమిటి? భగవంతుడి గురించి వినడం, శాస్త్రాన్ని చదవడం, అధ్యయనం చేయడం, దీనితో ఇది కలిసి ఉన్నటువంటి భగవంతుని కీర్తనం ఏదైతే ఉందో అది సమ్యక్ కీర్తనము అని చెప్పున్నారు. అంటే శ్రవణం, కీర్తనం. అందుకే నవవిధ భక్తి విధానాల్లో మొదటిది ఏమిటి? శ్రవణం, కీర్తనం అనేటువంటివి రెండు ముఖ్యం. చూడండి, శ్రవణం కలగలిసినటువంటి కీర్తనం అది సంకీర్తనం అంటే, అదొక అర్థం అన్నమాట. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కలియుగంలో అవకాశం ఉంటే వెళతారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ దృష్టి దేని మీద పెడతారు? ప్రతిరోజు మనం హరినామాన్ని జపించామా లేదా, అలాగే ఈరోజు మనం భగవద్గీత భాగవతం చదివామా లేదా. చూడండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఎందుకని వాళ్ళు సుమేధ సహా అని చెప్పున్నారు. వాళ్ళకి మామూలు తెలివితేటలు కదా, సుమేధ సహా అంటే సరైనటువంటివి, అనుకూలమైనటువంటివి, ముందుకు తీసుకెళ్లేటువంటివి, ఉద్ధరించేటువంటివి వివేకం అన్నమాట. చూడండి, యజ్ఞై సంకీర్తన ప్రాయే రయంతి సుమేధ సహా. ఇది యజ్ఞం. ఇది చూడండి, యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుణ్ణి సంతృప్తి పరిచేదాన్ని యజ్ఞం అంటారు. యజ్ఞో వై విష్ణు. చూడండి, మనందరం కూడా మన జీవితంలో ఎవరో ఒకరిని సంతృప్తి పరచడం కోసం మన యొక్క స్వీయ ఇంద్రియ తృప్తిని త్యాగం చేస్తున్నామా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, మీరందరూ ఎవరో ఒకరి కోసం పనిచేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదా? అది కుటుంబం కోసం కావచ్చు, లేదా ఏదో ఒక సంస్థ కోసం కావచ్చు, లేదా ప్రభుత్వం కోసం కావచ్చు, లేకపోతే జనాభా కోసం కావచ్చు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాన్ని, ఏదో ఒక సౌఖ్యాన్ని త్యాగం చేస్తున్నారా లేదా? ప్రతి కుటుంబ పెద్ద కుటుంబ సౌఖ్యం కోసం త్యాగం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఇది సహజం అన్నమాట. మన అందరం కూడా ఎవరో ఒకరి సంతృప్తి కోసం మన యొక్క స్వీయ తృప్తిని త్యజిస్తున్నాం. కానీ ఎప్పుడైతే అదే కార్యం మనం భగవత్ తృప్తి కోసం చేస్తామో, భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం మన స్వీయ ఇంద్రియ తృప్తిని త్యజిస్తామో దానిని యజ్ఞము అని అంటారు. చూడండి, అర్థమవుతుంది కదా? మరి యజ్ఞం అనేది ఎవరి కోసం చేస్తే యజ్ఞం అవుతుంది? భగవంతుని కోసం చేస్తే యజ్ఞం అవుతుంది. అంటే భగవంతుని సంతృప్తి పరిస్థితి యజ్ఞం అవుతుంది. మరి యజ్ఞాలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. భగవంతుని సంతృప్తి పరిచే విధానాలు అనేకంగా ఉన్నాయి. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పుకుంటున్నాడు. మరి భగవంతుడిని సంతృప్తి పరిచే వాటిలో నేను స్వయంగా నామజపమును అని చెప్పుకుంటున్నాడు. నామజపం అంటే ఏమిటి అర్థం? మరి ఒక జపమాలపై ప్రతి పూసపై కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, ఇది చాలా సరళమైనటువంటిది, కానీ చాలా చాలా శక్తివంతమైనటువంటిది అనమాట. కలియుగంలో ముఖ్యంగా ఏ యుగంలో అయినా సరే ప్రభావవంతమైందే, కానీ ఇది కలియుగంలో చాలా ఆచరణ యోగ్యమైనటువంటిది. ఎందుకంటే కలియుగంలో ఇది తప్ప అంతకంటే ఉన్నతంగా చేయగలిగింది ఇది లేదని. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేయాలంటే కలియుగంలో ఈ సంకీర్తన యజ్ఞం చేయాలి. అంటే ఏం చేయాలి? శ్రవణం చేయాలి. ఇప్పుడు మీరు అందరూ శ్రవణం చేస్తున్నారు, మరి జీవిత ప్రయోజనం గురించి శ్రవణం చేస్తున్నారు, భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి మనం శ్రవణం చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని మనం కీర్తించాలి భగవంతుడిని. యజ్ఞే సంకీర్తన పరాయే రజంతి సుమేధ సహా. కాబట్టి గొప్ప మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఈ యజ్ఞాన్ని స్వీకరిస్తారు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. అందుచేత ఒకవేళ మీరు కుంభమేళాకి వెళ్ళలేకపోయామండి, దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారు, సరే మంచిదే. వెళ్ళకపోతే ఇంకా మంచిది. చూడండి, వెళితే మంచిది, వెళ్ళకపోతే ఇంకా మంచిది. ఏమిటంటే అలా అంటున్నారు? ఎందుకంటే ప్రస్తుత కాలం అలాంటిది కాబట్టి అంటున్నాం. అది పూర్వకాలంలో అయితే ఇలా అనాల్సిన అవసరం ఉండేది కాదు. ఎలాంటిదంటే ఈ రోజుల్లో చూడండి, ఏ పండగ అయినా సరే ఎలా అయిపోయిందంటే పండగలన్నీ దండగలు అయిపోయాయి. ఆ పండగ చేసుకోవడం కంటే చేసుకోకపోవడమే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే దాని యొక్క అసలు ప్రయోజనం పూర్తిగా వక్రీకరించబడింది అన్నమాట. ఇప్పుడు సంక్రాంతి అన్నారు, శాస్త్రబద్ధంగా చూస్తే సంక్రాంతి ఎందుకు చేసుకోవాలి, దాని ప్రయోజనం ఏమిటి, విధానం ఏమిటి అనేవి ఒకటైతే, ఇప్పుడు సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏమిటి? మందు, ముక్క, ఇవే గుర్తొచ్చేది. అవునా కాదు? మరి పవిత్రమైనటువంటిది అది కూడా ఉత్తరాయణం. చూడండి, భీష్ముడు 57 రోజులు వేచి చూశాడు. దేనికోసం తెలుసా? ఉత్తరాయణం కోసం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు? డిసెంబర్ నెలలో, మార్గశీర్ష మాసంలో.
ఏకాదశి రోజున మనం చూస్తే మోక్షద ఏకాదశి రోజున కృష్ణుడు ఉపదేశించాడు ఎవరికి? అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. మరి అక్కడి నుంచి మొదలుకొని 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. సుమారుగా 7 రోజునో 8వ రోజునో భీష్ముడు నేలకూలాడు. కానీ నేలకూలిన వెంటనే చనిపోలే. 57 రోజుల పాటు వేచి ఉన్నాడు. ఎందుకంటే ఉత్తరాయణం రాబోతుందని చెప్పి. ఎందుకని? ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే, ఉత్తరాయణం అంటే కృష్ణుడి యొక్క మరొక పేరు ఉత్తరాయణం. చూడండి, కృష్ణుడిని సందర్శించే పవిత్ర కాలంలో ఆయన దేహాన్ని త్యజించవచ్చు అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆయన ఉపవసించాడు. చూడండి, ఆయన ఘన పదార్థాలు ఏవి తీసుకోలే, కేవలం నీటిని మాత్రమే స్వీకరించాడు. ఆయన 57 రోజులు వేచి చూశాడు. అలాగే ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని సంవత్సరం వేచి చూస్తారు. ఎందుకు? పాపపు కార్యాలు చేయడం. మళ్ళీ మందు తాగొచ్చు. మొత్తం అమెరికాలో ఉన్నవాళ్ళు, ఢిల్లీలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అందరూ వస్తారు. అందరూ కలిసి కోడి పందాలు వేసి పేకట ఆడుకోవచ్చు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. ఈ సంవత్సరం చూసాం మేము. ఎక్కడ చూసినా సరే మందు, మాంసం, స్త్రీ లేదు, పురుషుడు లేదు. అందరూ కలగలిసిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట. అందుకోసం ఇప్పుడు ఉన్నవాళ్ళు వేచి చూస్తున్నారు అనమాట. ఇది పరిస్థితి. అందుకే మరి దురదృష్టకరంగా ఏం చెప్పాల్సి వస్తుందంటే, కుంభమేళాకి వెళితే కంటే వెళ్ళకపోతే వచ్చే ప్రయోజనం మేలని చెప్పాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఒకవేళ ఎవరైనా వెళ్ళలేకపోతే ఏమి దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేయాల్సిన పనుల్లా ఏమిటంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని కనీసం 108 సార్లు ఒక జపమాల మీద జపించండి. దయచేసి మరి పాపకృత్యాలలో పాల్గొనవద్దు. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, చూడండి, ఇవి మన అస్తిత్వాన్ని నాశనం చేసి మన యొక్క ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా మన యొక్క ఖైదు జీవితాన్ని పొడిగించేటువంటి కార్యాలు అన్నమాట. లేదండి మాకు అలవాట్లు ఉన్నాయండి అంటే, అయినా సరే మీరు హరినామం చేయండి. చేస్తూ ఉంటే వాటి పట్ల మీకు విరక్తి అనేది కలుగుతుంది ఖచ్చితంగా. దానితో పాటుగా మరి ప్రతి మనిషి కూడా ప్రతిరోజు వినాల్సింది, చదవాల్సింది ఏంటంటే భగవద్గీత. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు భగవద్గీతను చదవండి. ప్రతిరోజు కూడా గీతామృత స్నానం చేయండి. భగవద్గీత యొక్క ఉపదేశాలతో మనం మన యొక్క చేతోదర్పణ మార్జనం, చూడండి, బయట శరీరాన్ని నీటితో స్నానం చేయించవచ్చు. కానీ మన యొక్క చైతన్యానికి స్నానం చేయించాలంటే అది ఆధ్యాత్మిక శబ్దంతో మాత్రమే సాధ్యం. దానికి హరినామ సంకీర్తనం, అలాగే ఈ భగవద్గీత యొక్క దివ్య శబ్దాలు ఏవైతున్నాయో మన చెవిలో వెళ్ళాలి. ఆ విధంగా మన అస్తిత్వం పవిత్రం అవుతుంది. ఎప్పుడైతే మన అస్తిత్వం పవిత్రం అవుతుందో అప్పుడు మన జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని మనం రుచి చూసిన వాళ్ళం అవుతాం. మరి మా యొక్క విన్నపం ఏమిటంటే, మరి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. కానీ వాస్తవానికి ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా ఉదయం సాయంత్రం ఇక్కడ శ్రవణ కీర్తనలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతూ ఉంటుంది. చూడండి, యజ్ఞం అంటే చాలా మందికి ఉన్న అవగాహన ఏమిటంటే, ఏదో పెద్ద ఎత్తున నెయ్యి ఒలకపోసి అగ్నిలో మొత్తం పొగ చూరిపోయేలాగా పొగలు వస్తే కానీ అది యజ్ఞం కాదనుకుంటారు. కానీ కలియుగంలో నిర్దేశింపబడినటువంటి సంకీర్తన యజ్ఞం ఇక్కడ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంకీర్తన యజ్ఞంలో పాల్గొనవచ్చు. మరి సంకీర్తన యజ్ఞం చేయాలంటే మీ దగ్గర ఉండాల్సినటువంటివి ఏమిటండి అంటే, ఒక జపమాల ఉండాలి. అది పెద్ద ఖరీదైనటువంటిది ఏమి కాదు. ఖచ్చితంగా భగవద్గీత యథాతథం గ్రంథం ఉండాలి. చూడండి, కాబట్టి చాలామంది ప్రతిరోజు ఎక్కడో దూరం నుంచి గంగాజలం తెచ్చుకొని ఎత్తి మీద చల్లుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే కూడా పరమ పవిత్రమైనటువంటిది భగవద్గీత. చూడండి, ఎందుకంటే స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినుస్మృతాత్ అని చెప్పారు. స్వయంగా విష్ణు యొక్క ముఖపద్మం నుంచి వెలువడినటువంటి గంగ ఇది. అందుచేత మరి మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కలియుగంలో అసలు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ అన్నమాట. ఈరోజు ఆదివారం చాలామంది చెప్తుంటారు, ఏమంటే ఆదివారం ఎందుకు రావడం లేదు అంటే నవ్వుతూ ఉంటారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, రెస్టారెంట్కి వెళ్తాడు అనమాట ఆదివారం. లేకపోతే ఆదివారం నాడు మరి ఇంటిని శ్మశానంగా మార్చుకుంటాడు అనమాట. చూడండి, అవునా కదా? మరి దాదాపుగా ఇప్పుడు పరిస్థితులు ఏమిటంటే, మనం చూస్తే కలియుగంలో అందరూ శ్మశానాల్లోనే జీవిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, శ్మశానంలో జీవించడం ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఊరికి ప్రారంభంలో ఒక శ్మశానం, మధ్యలో ఒక శ్మశానం, ఊరి చివరిలో ఒక శ్మశానం, ప్రతి ఇంట్లో కూడా రెఫ్రిజిరేటర్లో ఒక శ్మశానం. చూడండి, దాదాపుగా ప్రతి వ్యక్తి కూడా జీవించేది శ్మశానంలోనే. చూడండి, జీవులన్నీ కూడా సంహరిస్తూ. చూడండి, అది మన పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఇంతమందికి
ఆసక్తి ఉందంటే చాలా విశేషం అది. మరి ఇదంతా కూడా ఈ చైతన్య మహాప్రభు యొక్క దయ, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ. అందుచేత ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఆసక్తి కలిగినటువంటి వారికి మీ యొక్క గృహాల్లో, అలాగే మీ కార్యాలయాల్లో, మీ యొక్క కాలనీల్లో, మీరు ఉండేటువంటి అపార్ట్మెంట్లలో, మీ గ్రామాల్లో, మీ దగ్గర ఉన్న మందిరాల్లో కూడా నామ సంకీర్తన యజ్ఞం నిర్వహిస్తాం. మరి వివరాలకు సంప్రదించండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మొబైల్ నెంబర్లు అక్కడ మీరు ఇక్కడ బుక్ స్టాల్లో ఇచ్చినట్లయితే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటి గురించి కూడా మీకు తెలియజేస్తారు. మరి మనకి దగ్గరలో ఒక గొప్ప ఉత్సవం మనకి రాబోతుంది. మార్చ్ 4-5 తారీఖుల్లో మరి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులు వారు, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులలో ప్రముఖమైనటువంటి వారు, పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఆయన భీమవరం పట్టణానికి రాబోతున్నారు. ఆ సందర్భంగా మనకి ఇక్కడ కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. మరి మనం చూడండి, కుంభమేళ అనుకుంటున్నాం, అయ్యో కుంభమేళానికి వెళ్ళలేకపోయామని అనుకుంటున్నారు. కానీ తీర్థమే మన దగ్గరికి వస్తుంది మార్చి నెలలో. మరి ఎంతమంది వినియోగించుకుంటారో చూద్దాం. ఎందుకంటే మరి సాధువులని తీర్థము అని కూడా అంటారు చూడండి. అందుకే చాలా మంది సాధువులకు, సన్యాసులకు చివరిలో తీర్థ అనే పేరు ఉంటుంది. ఆనంద తీర్థ పేరున్నారు ఇప్పుడన్నా. అంటే అర్థం ఏమిటి? ఆ వ్యక్తి యొక్క సాంగత్యాన్ని తీసుకున్న వాళ్ళు ఈ భవసాగరాన్ని, భౌతిక ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోతారని అర్థం. కాబట్టి అలాంటి సాధువులు వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలన్నమాట. అంటే తీర్థములే మన దగ్గరికి కదిలి వస్తున్నాయి, తీర్థములనే పవిత్రము చేసేటువంటి వాళ్ళు వస్తున్నారన్నమాట. కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథం కీ, హరినామ సంకీర్తన కీ, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ. సంసార దావానలీలోకా జ్ఞానాయ కారుణ ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.